ఏపీలో రెండో రోజు నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం 2700 కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టడంతో నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిపివేశాయి నెట్వర్క్ ఆసుపత్రులు. 6 నెలల్లో రెండోసారి సమ్మె బాట పట్టారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి తిరుపతి నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆరోగ్యశ్రీ పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తూనే ఉంది. ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ విషయంలో 7,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో వాటన్నింటినీ కూడా తిరిగి చెల్లించేంత వరకు ఆరోగ్య సేవలు బంద్ చేస్తున్నామంటూ ప్రకటించిన నేపథ్యంలో రెండో రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చాలా ఖాళీగా ఏదైతే తిరుపతి నగరంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా వ్యాప్తంగా 38 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సురక్ష హాస్పిటల్ తిరుపతిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ యొక్క నిన్నటి నుంచి కూడా సేవలు నిలిపివేయడంతో ఈ యొక్క బెడ్స్ అన్ని కూడా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతకు ముందు ఏదైతే ఆరోగ్యశ్రీ కింద ఇన్ పేషెంట్ గా ఉన్నటువంటి వాళ్ళని అయితే మనం చూస్తూ ఉన్నాం. వీరికి సేవలు అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సురక్ష హాస్పిటల్ ఎండీ గారు మనకు అందుబాటులో ఉన్నారు. డాక్టర్ హేమ్ కుమార్ సార్, ఓవరాల్ గా చూస్తుంటే మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి సార్? ముఖ్యంగా మాకు రావాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఎన్నిసార్లు గవర్నమెంట్కు మొరపెట్టుకున్నా గానీ ఇప్పుడు దాదాపు 3,000 కోట్లు పెండింగ్ లో ఉంది. అందులో ఫైనల్ అప్రూవల్ అయిపోయిన కనీసం 700 కోట్లను రిలీజ్ చేస్తే మేము సేవలు అందిస్తామని చెప్పడం జరిగింది. అయినా దానికి కూడా ప్రభుత్వం సుముఖంగా లేదు. ఆ ఒక్కటే కాకుండా మాకు ఈ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో గత 10 సంవత్సరాల ముందు ఏ ప్యాకేజెస్ ఇస్తున్నారో అదే ప్యాకేజెస్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి కరెంటు ఛార్జీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి. ప్రతి ఒక్కటి మందుల రేట్లు చాలా వరకు దాదాపు 50 నుంచి 100% రేట్లు పెరిగాయి. సో మీరు అదే ప్యాకేజెస్ తో మేము ఈ సేవలు కొనసాగించడం చాలా కష్టం కాబట్టి ఈ ప్యాకేజెస్ ని రెన్యువల్ చేయమని కోరుతున్నాము. అది చెయ్యట్లేదు. ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ వాళ్ళకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. దాంట్లో ఏ ప్యాకేజీలు పెట్టారు, ఏం చేశారనేది ఆశా వాళ్ళతో ఎవరితో సంప్రదించకుండా గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దీని మీద కూడా ఒకసారి మా ఆశా ప్రతినిధులతో అందరితో మీరు సంప్రదించి మాకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీలు వచ్చిన తర్వాత మాత్రమే మీరు దానికి అప్పగించాలనేది మా ప్రధాన డిమాండ్లు. ఈ 3 తీర్చే వరకు మేము ఈ సమ్మెను ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నాం. గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. చూస్తా ఉంటే ఏ విధంగా అనిపిస్తుంది సార్? గత ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత పూర్తిగా సేవలు నిలిపేయడం నాకు తెలిసి ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే దాదాపు మనకు 80% రూరల్ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మంది పేదవారే ఉంటారు. సో మేము ముందే మీకు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాం. మేము 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నాము. మీరు దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, సేవలు ఏ విధంగా కుంటుపడకుండా ఉండడానికి అనేది. మేము మానవతా దృక్పథంతో లాస్ట్ మంత్ 25 నుంచి చర్చలు జరిపాము. ఈ సేవలు అప్పటి వరకు కొనసాగించాము. 10 నుంచి మేము సమ్మె చేస్తామన్నా గానీ వాళ్ళలో ఎలాంటి చలనము లేదు ఇప్పటికి కూడా. ప్రధానంగా ప్రభుత్వం పేద రోగుల పట్ల, పేదవారి పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత నిర్లక్ష్యంగా ఉంది. వైద్య రంగంలో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు రానటువంటి పరిస్థితులు, సాధారణంగా కింది స్థాయిలో పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించినటువంటి ఆరోగ్యశ్రీ ఈ రోజు కూటమి ప్రభుత్వం పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు పేద రోగులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.